For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందమైన జ్ఞాపకాలు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, ఇలా మనిషి జీవితంలోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని 10 కాలాల పాటు మన కళ్ళ ముందుంచేదే ఫోటో. ఒక్క మాటలో చెప్పాలంటే 1000 పదాల్లో చెప్పలేని ఒక విషయాన్ని ఒక ఫోటోతో చెప్పొచ్చు అంటారు. నిజమే కదా? మరి ఫోటోగ్రఫీని కెరీర్గా చేసుకొని చాలామంది ఇవాళ ఎంత ఫేమస్ అయ్యారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యంగ్ జనరేషన్ కూడా ఫోటోగ్రఫీ మీద ఎంతో ప్యాషన్తో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోగ్రఫీని కెరీర్గా చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫోటోగ్రాఫర్కి ఎటువంటి కష్టాలు ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు ఫోటోడైట్ పవన్ గారు. మరి చాలా విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం పవన్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. నైస్ టు మీట్ యూ సార్. ఒక ఫోన్ కాల్తో అడగగానే మా దగ్గరికి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు, అనంతపురం నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మేమే థ్యాంక్ యూ చెప్పాలి మేడం. ఎందుకంటే మా ఫోటోగ్రఫీ కష్టాల గురించి మామూలుగా నేను ఒక్కడనే నా రీల్స్ ద్వారా తెలియజేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏమైపోతుందంటే మీ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా వాళ్ళు పరిష్కరించుకోవాలా అనే విషయాలు కూడా చాలా చర్చించుకుందాం మేము. ఎస్ సార్, తప్పకుండా. అంటే సార్ ఫోటోగ్రఫీ అనేది అంటే ఒక ప్యాషన్గా తీసుకుంటే అది మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చు. బట్ ఫోటోగ్రఫీ కెరియర్గా తీసుకుంటే కనుక ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా అంత జాగ్రత్తగా కూడా మనం తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి గల కారణాలు ఏంటి, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా పేరు వచ్చేసి పవన్ మేడం, అనంతపురం నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం మేడం. ఏదన్నా కానీ ఒక చూసిన దృశ్యాన్ని కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా ఇమాజిన్ చేసుకొని కూడా నేను ట్రై చేస్తాను. చిన్నప్పుడు స్కూలింగ్ లెవెల్లోనే నేను అలా ట్రై చేస్తాను. పెన్సిల్తో కావచ్చు, లేదంటే కొన్నిసార్లు పెన్తోనే డైరెక్ట్ చేస్తాను. కరెక్షన్స్ లేకుండా కూడా కొన్ని విషయాల్ని నేను పెయింట్ చేస్తా అంటే అలా ఇంకా స్కూలింగ్ తర్వాత కాలేజ్ తర్వాత నాకు ఇంకా దాని మీద ఇష్టంతో ఫోటోగ్రఫీ అంటే దాని మీద ఆటోమేటిక్గా నాకు తెలియకుండా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే పెయింటింగ్ ద్వారానే అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే దాంట్లో కలర్స్ ఎలా ఉంటాయి ఇలా అన్నీ కూడా నాకు ఆ విషయాలు అట్రాక్ట్ చేశాను అనమాట. ఏమంటే అప్పుడు ఫోటోగ్రఫీ చాలా కష్టంగా ఉండేది. అంటే ఈ రీల్స్, డార్క్ రూమ్స్ అన్నీ ఉండేవి కదా. అప్పుడు దాంట్లో నేను కొంచెం నేర్చుకోవాలన్నా కూడా చాలా కాంపిటీషన్ ఉండేది. ఒక స్టూడియోలో జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా కాంపిటీషన్ మీద ఉండేది. వర్క్ చేస్తే కానీ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ అంతా షాప్ని క్లీన్గా పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం చూస్తే చదువుకున్నాము, అదంతా చేసేవాళ్ళం కదా. కానీ దాని మీద ఉండే ఇంట్రెస్ట్తో ఫ్లోర్ కూడా క్లీన్ చేసి ఇలా షాప్స్ అద్దాలన్నీ నీట్గా తుడిచి ఆ పరక తీసుకొని ఇంట్లో కూడా మనం చేసినాం ఈ విషయాలన్నీ కూడా. అలా దాని మీద ఇంట్రెస్ట్తో ఈ అన్ని పనులని మనం మనసులో చంపేసుకుని అన్ని చేసుకుంటూ వచ్చినాం. ఇంట్రెస్ట్తో చేసుకున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా గురువు గారు కొంతమంది ఉంటారు, వాళ్ళు వీళ్ళు నేర్పించడం జరిగింది. తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవడం అంటే రూట్ సైడ్ అనే ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకున్నాను. అక్కడ మా సార్ వాళ్ళు, డైరెక్టర్ సార్ వాళ్ళు ఇంకా ఎక్కువ నా మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడంతో వాళ్ళు ఇంకా నాకు కొంచెం ఎక్కువగా ఫాలోఅప్ చేయడం కానీ, ఏదైనా విషయాలు నేర్పించడం కానీ, ఇలా ఆ విధంగా నా ఫోటోగ్రఫీ స్టార్ట్ రూట్ సైడ్ ద్వారా అంటే కొంచెం ఫాస్ట్గా పుంజుకుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక 12 years అవుతుంది. అంటే 15 years ఎక్స్పీరియన్స్. అప్పుడంతా నాకు జస్ట్ ఫోటోగ్రఫీ అంటే తెలియదు అనమాట. నేను వర్క్ చేసేవాడిని. 2 years నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే, సో 15 years అవుతుంది. సార్ మనం చూస్తున్నాం 15 yearsకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువైపోయింది. సో ఎలా చూస్తున్నారు నిజంగానే ఈ ఫీల్డ్ అంటే చాలామంది యంగ్ జనరేషన్ దీన్ని కెరీర్గా తీసుకొని చాలామంది వస్తున్నారు. అంటే మనం ఫోటోగ్రఫీ చేయాలి అంటే ఫస్ట్ స్టడీ అనేది ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి? 100% అయితే అవసరం మేడం. ఎందుకంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ అయితే చాలామంది చదువు ఆపేసిన వాళ్ళు ఇలా కెరీర్స్ తీసుకునే వాళ్ళు. ఫోటోగ్రఫీలో చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే సీనియర్ అంటే ఇంతకుముందు వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరైనా ఉంటే అలా ఫోటోగ్రాఫర్స్ వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆల్మోస్ట్ మినిమం అన్నా చదువుతున్నారు. డిగ్రీ వరకు చదువుతున్నారు, లేదంటే ఇంటర్ 10th మినిమం చదువుతున్నారు. ఫోటోగ్రఫీ కూడా మినిమం నాలెడ్జ్ అనేది ఎందుకు అవసరం అంటే దాంట్లో అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. మినిమం మెనూ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కొంతమంది చూసి నేర్చుకోగలుగుతారు. కొంతమంది ఒకవేళ చదువు రానోళ్ళైతే కన్నా అది గుర్తుగా ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకుంటా ఏదైనా, ఎందుకంటే ఆప్షన్ సెట్ చేసుకుంటారు, మళ్ళీ పోయినాయంటే బాధపడతారు అనమాట. వాళ్ళు మళ్ళీ సెట్ చేసుకోవాలంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే సెల్ఫ్గా డెవలప్ కావచ్చు, అప్డేట్ అవుతా ఉండొచ్చు అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చదువు అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను నేనైతే. ఇంకోటి ఏంటంటే మేడం, అదే ప్రొఫెషనల్గా తీసుకొని ఈ కెరీర్ని సీరియస్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా అయితే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంటే కెరియర్గా దీన్ని ఇదే తీసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా స్టడీ అనేది మస్ట్ అండ్ మామూలుగా మన ప్యాషన్గా తీసుకుంటే ఫొటోస్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు.
అలాగే సార్ చాలామంది అంటూ ఉంటారు మా కెమెరామెన్ కష్టాలు మీకేం తెలుసు అంటే చాలామంది చూడడానికి వీళ్ళకేంటి లక్షల లక్షల కెమెరా ఉంటాయి, ఒక టీం ఉంటుంది, ఒక ఈవెంట్ ఒప్పుకున్నారంటే వీళ్ళకి వచ్చిన అమౌంట్ లేదని చాలామంది బయట అంటూ ఉంటారు. బట్ కొంతమంది ఏమో చాలా కష్టాలు ఉంటాయి. అంటే మెయిన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు? అంటే ఇక్కడ 2 రకాలుగా మేడం, డబ్బు పరంగా ఒకటి ఇబ్బంది పడుతూ ఉంటాము, ఇంకోటి వచ్చేసి హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో. దాంతోపాటు కూడా మెయిన్ మేము ఇబ్బంది పడేది వచ్చేసి డబ్బు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కస్టమర్స్ దగ్గర నుంచి కొన్ని క్లియర్ అమౌంట్స్ రావు. ఇట్లా అంటే ఓన్లీ అందరూ కస్టమర్స్ అని కాదు కానీ కొంతమంది కస్టమర్స్ అనమాట. ఫోటో బాగాలేదని చెప్పడము, అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఫోటో బాగాలేదనడము, ఏదో ఒక చిన్న వాళ్ళకి ఒక మిస్టేక్ చూపించి మొత్తం డబ్బులంతా కూడా ఎగరగొట్టాలని చేసి ట్రై చేస్తాను. అంటే మెయిన్గా మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీ కెరియర్లో? నేను మా ఫ్రెండ్ దగ్గర ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను మేడం ఒకటి, మా ఊరి దగ్గరే. ఫ్రెండ్ కాబట్టి మంచిగానే మాట్లాడుకున్నాం, అంతా ఓకే, నో ప్రాబ్లం, అంతా ఓకే. అడ్వాన్స్ కూడా నేను పెద్దగా ఏమి ఇప్పించుకోలేదు, ఫ్రెండే కదని చెప్పేసి కమిట్మెంట్తో మామూలుగా వెళ్ళిపోయినాము. ఆల్బమ్స్ అని ప్రింట్ చేసిన తర్వాత లాస్ట్లో నాకు అతను అడిగిన క్వశ్చన్ దిగి నాకు ఆన్సర్ అతను చెప్పిన దానికి నాకు ఏం నోట్ల నుంచి మాట్లాడలేదు అనమాట. మా అమ్మ బిందె ఎత్తుకుంటే ఫోటో సరిగ్గా రాలేదు అన్నాడు. జస్ట్ ఫేస్ కనిపించలేదు, సైడ్ యాంగిల్ నుంచి కనిపించింది, హెడ్ కట్ అయిపోయింది, ఏదో చెప్పినాడు అంత రీజన్స్, చిన్న రీజన్స్. అలా ఏదో చిన్న రీజన్స్తోనే మనకి ఏం చేస్తారంటే అంటే మైండ్లో అది ఉంటుందో తెలియదు కానీ ఇలా రీజన్స్ చెప్పడం వల్ల మనం సర్లే బ్యాలెన్స్ ఎందుకు అడుగుదాంలే అని మనమే ఏదో మిస్టేక్ చేసినాం కదా అనే ఫీలింగ్ మనలో వచ్చేస్తారు అనమాట. దాంతో కొంచెం చాలా డబ్బులు అనవసరంగా మనం వదిలేసుకోవాల్సి వస్తుంది చాలాసార్లు. అంటే మామూలుగా మొహమాటానికే తక్కువ ఒప్పుకుంటారు, ఇంకా వాళ్ళ ఆ మాటలు అనగానే మనకి ఇంకా అంటే ఇంటెన్షన్ గా వాళ్ళు ఏమన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. మనం ఆల్బమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానే ఒక 5-6 మంది కూర్చుంటారు. వాళ్ళ అత్త, వాళ్ళ పిన్ని అంట, వాళ్ళ బాబాయ్ అంట, వాళ్ళ తమ్ముడు అంట. ఇలా పెళ్లికొడికి పెళ్లికూతురికి ఏమో ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫొటోస్ బాగానే వచ్చింటాయి కదా. వీళ్ళు పక్కన వాళ్ళు వచ్చేసి నేను ఇట్లా తిరిగింటే బాగుంటాను, నేను కళ్ళు మూసినప్పుడు తీసినావు, నేను చీర సర్దుకునేప్పుడు ఏదో ప్రాబ్లం చెప్పేస్తారు. ఎందుకు అబ్బా అంత డబ్బులు, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినావే, మా ఊర్లో ఇంత తక్కువ అని ఎవరు అందరూ చెప్పడము, వీళ్ళ మైండ్లో అవన్నీ అని అవునన్నా అది అని చెప్పేసి లాస్ట్లో చూద్దాం నేను ఫోన్పే చేస్తాలే అంటారు. ఇంకంతే, మొత్తం ఫోన్పే లేదు, ఏం లేదు. ఓకే. సో అంటే నేను కూడా విన్నాను, బట్ చూసాను, కొన్ని దగ్గర నేను చూసాను. అంటే ఫస్ట్ ఒప్పుకున్నప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది, దాని తర్వాత ఒక అమౌంట్ ఉంటుంది. ఇంకోటి అంటే మీరు అన్నట్టుగానే ఒప్పుకున్న తర్వాత మీకంటే వాళ్ళు ఇంకా తక్కువ తీస్తారు, ఇవన్నీ కూడా జరుగుతుండే. ఇంకొక కొన్ని అయితే కనుక ఒప్పుకొని అంత అడ్వాన్స్ కూడా ఇచ్చి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా చూసాను. ఇది నిజమే అంటారా? ఓకే. అంటే మెయిన్ ఇదే మేడం రేట్. ఇప్పుడు మామూలు జనరల్గా మార్కెట్లో ఎట్లుంటుందంటే ఎవరైనా మేము ఫోటోగ్రాఫర్స్ అయినా మామూలు జనరల్ వాళ్ళైనా కూడా ఎక్కడ తక్కువగా దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. మామూలు అది హ్యూమన్ సైకాలజీ అనమాట. అలాగే ఫోటోగ్రఫీలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ తక్కువగా దొరుకుతుందో ఫోటోగ్రఫీ అని చెప్పి మొదలు పెడతారు మామూలుగానే అడగడం అందరినీ. కానీ ఇక్కడ ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ క్వాలిటీ తక్కువ ఉంటుందనే విషయాన్ని మర్చిపోతుంది అనమాట. అది అప్పుడు వాళ్ళు ఆలోచించారు అనమాట. అదే క్వాలిటీ కావాలనుకుంటారు, కాస్ట్ తక్కువ ఉండాలనుకుంటారు. ఫోటోగ్రఫీలో అలా కుదరదు, అన్ని చోట్ల కుదరచ్చు. మేబీ క్వాలిటీ ఉంటేనే ఎక్కడైనా రేట్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. అది వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం తెలీదు. ఇప్పుడు నేను ఒక 1 lakh చెప్పిన ఎగ్జాంపుల్కి ఇంకొకరు ఎవరో 80,000కో 70,000 చెప్పినారంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళని, కానీ అక్కడ సేమ్ క్వాలిటీ ఇస్తున్నారా, సేమ్ మేము ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తున్నారా మొత్తం, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఫోటోగ్రఫీ చేసి వాళ్ళకి డెలివరీ అయ్యేంత వరకు ఎలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఓన్లీ తక్కువ రేట్ అయితే చాలు. మా దగ్గర అడ్వాన్స్ ఇచ్చినా కూడా మీరు అన్నట్టుగా ఏదో ఒక రీజన్ చెప్పేసి అడ్వాన్స్ ఎనికి తీసుకుని అక్కడ ఇచ్చేస్తున్నారు. పెళ్ళే క్యాన్సిల్ అయింది కూడా చెప్తారు చాలా మంది. పెళ్ళే క్యాన్సిల్ అయిపోయింది, అడ్వాన్స్ ఎనికి ఇచ్చాయని చెప్పి అక్కడ పోయి తీసుకున్నాం హ్యాపీగా. మేము అప్పుడు ఏమి ఇబ్బంది పడలేదు. కానీ ఎవరైతే తక్కువ తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు రేపు పొద్దున. ఎందుకంటే ఆల్రెడీ ఫోటోగ్రఫీ చాలా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే మైండ్ సైకాలజీ ఎట్లుందంటే ఎప్పుడో 10 years బ్యాక్ ఒక మ్యాక్సీ సైజ్ 10 rupees అంటే ఆ 10 rupeesనే పడుకుని ఇప్పటికీ అడుగుతున్నారు కస్టమర్స్. అదే 10 rupees ఇంకా మ్యాక్సీ 10 rupees కదా, 10 rupees కదా అని. మీకు ఏం ఖర్చు వస్తుంది 10 rupees కదా అని. అంటే అదే మైండ్ సెట్ ఉన్నారు. 10 ఏళ్ళకి క్రితం పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, గ్యాస్ ఎంత ఉంది, పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి అని అర్థం చేసుకోనమాట. ఓన్లీ మ్యాక్సీ సైజ్ ఫోటోనే పట్టుకొని 10 రూపాయలే కదా మీకు ఇంకా తక్కువ పడుతుంది కదా, ఈ విధంగా కడతారు. ఆ రోజు మేము తీసిన ఫోటో కెమెరా 30,000, ఈరోజు తీసిన కెమెరా 5 లక్షలు ఉంది.
మరి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అండి. అవన్నీ అర్థం చేసుకోరు కస్టమర్స్. ఎందుకు సార్ అంటే మీకంటే ఒక యూనియన్ అనేది ఉంటుంది కదా ప్రతి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి, అంటే యూనియన్లో ఒక మాట మీద ఉంటూ ఉంటారు కదా, అది ఇక్కడ వర్తించదా? ఇప్పుడు అన్ని చోట్ల ఏదైనా యూనియన్స్ ఉన్నాయి, మొత్తం ఆంధ్ర తెలంగాణ సపరేట్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అన్ని యూనియన్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే అవి కొంచెం యాక్టివ్గా తక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అంటే ఇంతకుముందు ఎందుకు యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయి అంటే ఇంతకుముందు ఫోటోగ్రాఫర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఏదన్నా ఒక రేట్ విషయం కావచ్చు లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అందరూ ఏకమయ్యేవాళ్ళు, దాన్ని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడెక్కడి నుంచో అంటే ఉపాధి లేని వాళ్ళు లేదంటే జాబ్ పోయిన వాళ్ళు కావచ్చు లేదంటే ఎవరెవరో అందరూ వచ్చేసి ఇండస్ట్రీలోకి ఎక్కువ అయిపోయినారు. అసలు యూనియన్ ఉంది అని కూడా చాలా మంది తెలియదు ఫోటోగ్రాఫర్స్కి, ఆ విధంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎటువంటి పరిష్కార దిశగా వెళ్ళడం లేదు ఫోటోగ్రాఫర్కి. ఉదాహరణకి మేడం, నేను కెరీర్ స్టార్టింగ్లో నాకు తెలీదు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది నాకు తెలియనప్పుడు నేను ఈవెంట్ నార్మల్గా వెళ్ళిపోయి ఈవెంట్ తీసినప్పుడు కొంతమంది వచ్చేసి ఎంతకు తీస్తున్నావు ఏంటి ఈవెంట్ అని చేసి నా ప్రైస్ అంతా అడిగి నేను తక్కువ తీసుకున్నాను అనే విషయాన్ని, అంటే నేను ప్రైస్ తక్కువగా తీసుకుంటాననే విషయాన్ని వాళ్ళు యూనియన్కి తెలియజేసి వాళ్ళని పిలిపించి ఆఫీస్కి పిలిపించి నాకు ఫైన్ అనేది వేశారు అనమాట. నాకు తెలియదు యాక్చువల్గా అప్పుడు ఇంత ఉంటాయి రేట్స్ అనేది తెలియదు అనమాట. నేను కట్టలేను నాకు తెలియదు అని చెప్పి నేను మాట్లాడినాను. వాళ్ళు ఏం చేస్తారు, నీ షాప్ దగ్గరికి వచ్చి మేము క్లోజ్ చేపిస్తాం షాప్ని అని సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. అలాంటి యాక్షన్స్ ఇప్పుడు తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకుంటే ముందుకు మంచిగా ఉంటుందేమో, బెనిఫిట్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫర్స్కే బెనిఫిట్స్ ఉంటాయి. అందరూ ఒక తాటి మీద వస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఫోటోగ్రఫీ. లైక్ కాంపిటీషన్ కూడా ఎక్కువైన ఈ టైంలో అంటే యూనియన్ అనేది కరెక్ట్గా ఉంటే అందరికి ఒక భయం కూడా ఉంటుంది. అందరూ ఒకటే రేట్ పెట్టడం వల్ల అందరికి ఎక్కడికి వెళ్ళినా అదే రేట్ కాబట్టి మన దగ్గర వాళ్ళని కూడా సంప్రదించడానికి ఉంటుంది. బట్ సార్ మీరు చాలా ఫైట్ చేస్తున్నారు, అంటే మీ వీడియోస్లో నేను చాలా వరకు చూసాను కదా, అంటే మీకు ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో బట్ యంగ్ జనరేషన్ వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ బయట ఉన్నాయి, మనం ఇలా ఉండకూడదు, ఒక తాటిపై మనం ఉండాలని మీరు చెప్పే ప్రతి వీడియోలో నేను చూస్తూ ఉంటాను సార్. అలాగే మనం చూస్తూ ఉంటాము ఫోటోగ్రాఫర్ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా చిన్నది జరిగిందంటే అందరికంటే ముందు ఫస్ట్ మీరే ఉంటారు. మార్నింగ్ 10కి చెప్తే 8 o'clock వచ్చిన వాళ్ళని నేను చూశాను. బట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చివరి వారు బంధువులు వెళ్ళేంత వరకు మీరే అక్కడ నుండి చేస్తూ ఉంటారు కదా. సో ఈ టైంలో అంటే మీరు చాలా వరకు కంటిన్యూస్గా గంటల తరబడి నిలబడ్డము, ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయినా కూడా ఫోటోగ్రాఫర్స్ లాస్ట్కి అమౌంట్ తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంటుంది మేడం? యాక్చువల్గా అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మామూలుగా ఒక కస్టమరు ఎవరైనా కావచ్చు, ఒక కస్టమర్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో మహా అంటే ఒక పెళ్లి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు లేదంటే వాళ్ళ జనరేషన్ అంతా కలిపి ఒక 5-6 పెళ్ళిళ్ళు జరుగుతాయి మేడం. మేము ఇప్పటివరకు మా కెరీర్లో ఒక 100 పెళ్ళిళ్ళు చేసింటాం, 100కి మించే చేసింటాం. మాకు ఏ టైము ఎప్పుడు రావాలో ఏ ముహూర్తము ఎలా ఉంటాయి అన్ని నిజం చెప్పాలంటే పూజారికి ఏ విధంగా అన్నీ తెలుసో ఏ టైమింగ్స్ ఏంటి ఎలా స్టార్ట్ చేయాలో దానికి కూడా మేము ప్యారల్గా సేమ్ అదే వర్క్ చేస్తాం. ఏ టైంలో స్టార్ట్ అవుతుందో మేము చెప్పగలుగుతాం. ఆ రోజు ముహూర్తాలు మేము చూసుకుంటాం ఏ టైంలో ముహూర్తాలు ఉంటాయని చెప్పేసి. కానీ కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు స్టార్ట్ చేసే టైం కన్నా చాలా ముందు రమ్మంటారు. ఒక 1 hour అంటే ఓకే నో ప్రాబ్లం, సరే టైంకి మేము రావాలి, అది మా బాధ్యత, ఓకే మేమేం కాదనము. కానీ ఇంకా ఎవరు రాకముందే కూడా మమ్మల్ని పిలిపించుకుంటారు. అది సమస్య, అందరికీ ఉండే సమస్య. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఫస్ట్ వచ్చేస్తే వాళ్ళకి మైండ్లో ఏమవుతుంటే కస్టమర్స్కి ఫోటోగ్రాఫర్ వచ్చేసో పని అయిపోతుందని చెప్పేసి ముందే పిలిపించి పెట్టేసుకుంటారు. దానివల్ల మాకేమవుతుందంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని 1 by 1 ఉంటాయి మాకు ప్రోగ్రామ్స్. ఆ పెళ్ళి అయిపోతున్న వెంటనే ఈ పెళ్ళి అయిపోయిన వెంటనే అట్లా మేము ఎందుకంటే ఆ సీజన్ బిజినెస్ కాబట్టి మేము ఆ టైంలో మా టైంని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ పెళ్లి కూతుర్ని అయిపోవడం వెంటనే ఇంకొక చోటుకి వెళ్ళిపోవడము, ఇంకొక ప్రోగ్రామ్ అయిపోయిన చోట ఇంకోటికి వెళ్ళిపోవడం అని మేము అలా టైం షెడ్యూల్ చేసుకుంటాం. వీళ్ళైనా సరే ముందే పిలిపించేసి వెయిట్ చేయించడం వల్ల మాకు అదంతా లాస్ అయిపోతుంది. ఒకవేళ వెయిట్ చేసినారని చెప్పేసి ఆ వెయిట్ చేసిన దానికి ఏం డబ్బు లేదు. ఇప్పుడు మీరే చూస్తారు, కనీసం మనం ఓలా కానీ ఓబర్ కానీ ఏదన్నా కానీ మనము బుక్ చేసుకుంటే వాళ్ళు వెయిటింగ్ టైం అనేది ఇస్తారు. మాకు కనీసం ఆ వెయిటింగ్ టైం కూడా లేదు. జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిడ్-నైట్ వరకు ఉన్నా కూడా అదే ప్రైస్ తీసుకుంటాను. ఇది ఒక అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఫోటోగ్రాఫర్. ఇంకా వెడ్డింగ్ సిచ్యువేషన్లో ఓకే మేము నిలబడి తీస్తామా, కూర్చొని ఇస్తాం, పడుకొని ఇస్తామని మా కష్టాలు మాకు ఉంటాయి. ట్రైపోర్డ్ పట్టుకోవడము, ఆ చుట్టుపక్కల మీకు హడావిడి మీకు తెలిసింటారు. మేము ఫొటోస్ ఎంత గట్టిగా అడిచినా కూడా ఒక్కరు జరగరు. క్రౌడ్ని 100 మంది ఒకేసారి వచ్చేస్తారు. మా కెమెరాస్ ఎంత జాగ్రత్త చూసుకుంటామంటే మాకు తెలుస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు పడేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకురా ఫంక్షన్లో. జస్ట్ చిన్నపిల్లడు దబ్బినా కూడా కెమెరా కింద పడుతుంది, స్టాండ్ పడిపోతాయి, లైట్స్ పడిపోతాయి, అన్నీ పడిపోతాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు.
ఇంకా కొన్ని సందర్భాలు అయితే కెమెరాసే దొంగతనం జరిగిపోతూ ఉంటాయి. లెన్సెస్ కానీ, ఫ్లాషెస్ కానీ, బ్యాటరీస్ కానీ ఏవైనా కూడా జరిగిపోతాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సరే నా వెడ్డింగ్లో నీది పోయింది కదా అని చెప్పేసి దానికి నష్టపరిహారం కూడా ఎవరేమి ఇయ్యారు, మేమే భరించుకోవాలి. ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు కనీసము క్రౌడ్ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు కూడా ఏం ఆర్గనైజ్ చేసుకోరు. మేము ఎంత గట్టిగా నడిచినా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ మమ్మల్ని ఇలా అంటున్నారు చూడు మీ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి మా మీదే కంప్లైంట్స్ పెట్టి మా మీద అంటే ఎవరెవరు ఉన్న సమస్యలు కూడా మా మీద పెడతారు. మీ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్న ఇంటర్గా మమ్మల్ని మధ్య పెట్టేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చివరిగా అంటే మనం ఇంకా ఫుడ్ విషయం తర్వాతకి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంత ఫంక్షన్ చేసినప్పుడు మనిషి అనే వాడికి ఖచ్చితంగా పేషెన్స్తో ఎంత ఉన్నా కూడా ఆకలి అనేది దాని టైంకి వచ్చేస్తారు. ఆ టైంకి తినాలన్నా కూడా మేము అక్కడ రకరకాల భోజనాలు అన్నీ పెట్టినా కూడా మేము దాన్ని చూసి ఫోటోలు తీస్తాం తప్పించి ఎప్పుడు కూడా దాని మీద ఆశపడం మేము. ఎందుకంటే కస్టమర్ మనకి ఇచ్చిన టైంలో మనకి ఎంత క్లారిటీగా ఇవ్వాలా అనేది ఆ దృష్టి ఉంటుంది తప్ప మేము తినాలా చేయాలని ఉండదు. కానీ మాకు ఆకలి అవుతుంది కాబట్టి ఏదో సందర్భంలో కనీసం పెరుగన్నం ఉన్నా కూడా తినడానికి వెళ్తాము. ఆ టైంలో కూడా ఫోటో తీయాలి, ఎవరో వచ్చినారు విఐపీ వచ్చినారు అని చెప్పేస్తే అది కొంచెం బాధ ఉంటుంది. చాలా ఇది ప్రాక్టికల్గా అందరూ ఫేస్ చేసేటివి. తినకోకుండా షూట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ఉంటాయి మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నాయి. వెంటనే ఫొటోస్ అడగడం ఒకటి, మేము తీసిన వెంటనే అన్న ఫోటో పంపిస్తావా అని వీళ్ళు ఒకటే కాకుండా పక్కన ఎవరు తీసినా కూడా వాళ్ళు అందరూ అడుగుతారు వెంటనే ఫోటో పంపించు అని చెప్పడం. లేదంటే వాళ్ళ ఫోన్స్ ఇచ్చి మాత్రం దీవించడము. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మేడం. మెయిన్గా సార్ ఇంకొక ఫోటో తీయడం పక్క ఒక విషయం అయితే, తీసిన తర్వాత ఎంత హడావిడి చేస్తారో ఒక్కొక్క సందర్భంలో నేను కొన్ని చూసిన దగ్గర ఆల్బమ్ ఒక 1 year 2 years అయినా కూడా తీసుకోరు కదా. సో ఆల్బమ్ విషయంలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి? ఈ మెయిన్ ఇక్కడ వచ్చేసి వెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ అన్ని మేము ల్యాప్టాప్లోనో సిస్టంలో కాపీ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనము సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఒక ఫోటోస్ ఇచ్చేస్తాం. తీసిన తర్వాత వాళ్ళు పెళ్లి హడావిడిలో ఉండడము 10 రోజులు వారం రోజులు జరుగుతుంది మామూలుగా. కానీ కొన్ని చోట్ల ఏమైపోతుందంటే సంవత్సరం అయినా సెలెక్ట్ చేయరు, 6 months అయినా సెలెక్ట్ చేయరు. వాళ్ళు అంటే ఇంకా డైలీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయింటారు. లేదంటే వాళ్ళు ఇంకోటి సమస్యలతో మనము 2-3 సార్లు ఫోన్ చేస్తాం. ఎందుకంటే మనకి డబ్బులు వచ్చే విషయం కాబట్టి మనము 2-3 సార్లు ఫోన్ చేయడం, సెలెక్ట్ రేపు చేస్తాను మన్నాడు చేస్తాను అనుకుంటాను ల్యాగ్ అయిపోతుంది. ఈ ల్యాగ్ అయిన తర్వాత ఒక 1 yearకి ఇస్తారనుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే మమ్మల్ని అంటారు ఏందన్నా ఫొటోస్ ఇంత లేట్ చేసినావు, ఎప్పుడన్నా ఆల్బమ్స్ ఇచ్చేది అని. అప్పుడు ఇంకా 2వ రోజు 3వ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. ఎడిటింగ్ స్టార్ట్ చేసినారా అయిపోయినాయా, 1 year అయిందన్న మీకు ఇచ్చి ఫోటోలు, 1 year అయిందన్న వెడ్డింగ్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరూ అడుస్తాను. అరే మా సమస్య ఏముందిరా, సెలెక్ట్ చేసి నువ్వు ఇవ్వాలి కదా మాకి, నువ్వు ఇచ్చి ఇంకా 10 days కాలేదు అప్పుడే ఆల్బమ్ ఎలా రెడీ అవుతుంది. ఒక్కొక్క షీట్ రెడీ చేయాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో మనం పౌడర్ కొట్టుకోవడానికి ఇంత టైం అనేది తీసుకుంటాం. అట్లాంటి నేను సిస్టంలో వేసి దాని కలర్ కరెక్షన్ చేసుకోవాలి, ఏమేమో ఉంటాయి. అన్ని చేసిన తర్వాత ఒక ఆల్బమ్లో మినిమం 300 photos పెట్టియాలంటే ఎంత టైం పడుతుంది. నువ్వు 1 year కానీ నువ్వు తీసుకొని టైము సెలక్షన్కి ఇప్పుడు మా మీద 1 year అయిందంటే మేము చేస్తాం. ఇలా అదొక ప్రాబ్లం ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్గా థింక్ చేయాలి. అంటే ఒక ఆల్బమ్కి ఉండకుండా ఇంకో ఆల్బమ్ చాలా డిఫరెంట్గా మీరు అంతా కూడా సెట్ చేయాలి. చాలా మంది అనుకుంటారు మేడం ఎడిటింగ్ లో ఏముంది కూర్చొని చేసే కదా పని అంటారు. ఎడిటర్ కు ఉన్నంత మెంటల్ టార్చర్ ఎక్కడ ఉన్నది. ఎంత థింక్ చేస్తారు. కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుంటారు. వాళ్ళందరినీ కూడా అద్భుతంగా చూపించాలి. ఒకవేళ ఫోటోగ్రాఫర్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఎడిటర్ వాడు దాన్ని క్లియర్గా నీట్గా తీసుకొచ్చి ప్రెజెంటేషన్ చేయాలి. అంత మైండ్ పెట్టి చేసే వర్క్. ఏదో కూర్చొని చేసేస్తున్నది ఈజీగా అనుకుంటారు చాలా మంది. ఫోటో కానీ వీడియో కానీ ఆ సాంగ్ సెలెక్షన్స్ కావచ్చు, అన్ని చేసినా కూడా ఏదో కలెక్షన్ చెప్తారు. అన్న నాది జుట్టు ఇట్లా వచ్చింది, నాది సాంగ్ మార్చింటే బాగుంటుండే, ఏదో ఒకటి క్లిప్, అది అన్ని కరెక్షన్స్ చేస్తూనే ఉంటారు మేడం. ఎంత చెప్పినా కరెక్షన్స్ అయితేనే ఉంటాయి. ఎడిటింగ్ గురించి కాబట్టి ఒకటి అడుగుతాను సార్. అంటే చాలామంది అంటే ఇప్పుడు ఎడిటింగ్ ప్లస్ వీడియో ఫోటోగ్రఫీ ఒకటి, ఎడిటింగ్ ఒకటి, ఇంకోటి ల్యాబ్ కూడా సెలెక్షన్ ఉంటాయి కదా. ఒకటి ఫోటోగ్రాఫర్ కెరీర్కి ఎంచుకున్న వాళ్ళు ఒక ఫోటోగ్రఫీతో సరిపోతుందా, ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకుంటే కనుక వాళ్ళకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అది మంచి క్వశ్చన్ మేడం. ఇది యాక్చువల్గా అంటే ఇంతకుముందు ఫోటోగ్రాఫర్ ఓన్లీ ఫొటోస్ తీసి తన పనిని అక్కడితో ఆపేవాడు. ఎడిటర్ ఏం చేసేవాడు అంటే ఆ ఫొటోస్ తీసుకుని ఎడిటింగ్ చేసి తన పని అక్కడికి ఆపేవాడు. అక్కడ తన జాబ్ కంప్లీట్. సేమ్ వీడియో ఎడిటర్ కూడా అంతే. వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత తన ఫైల్స్ ఇవ్వడం అక్కడి వరకు ఇక్కడంతా సాఫీగా జరిగిపోయాయి అనమాట. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏమైపోయిందంటే అందరూ అన్ని పనులు నేర్చుకుంటున్నారు. ఫోటోగ్రాఫరే ఫొటోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నాడు, వీడియోగ్రాఫరే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, లేదంటే కొంతమంది అన్ని కలిపి కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే ఎగ్జాంపుల్కి నేను ఒక వెడ్డింగ్ తీశాను, ఒక 1 year అయిపోయింది. వీడియో ఎడిటర్కి ఇచ్చి
ఇంకా అతను నాకు ఇంతవరకు డెలివరీ చేయలేదు. ఓ. ఏమన్నా ప్రాబ్లం అంటే అతను కూడా కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు ఎడిటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరూ అంటే ఎవరు జాబ్ వాళ్ళు చేసుకుంటా పోతే హ్యాపీగా ఓకే నీకు దాని నుంచి ఇన్కమ్ తక్కువ వస్తుంది కాబట్టి నువ్వు దీన్ని ఎంచుకున్నావు, ఓకే నో ప్రాబ్లం. కానీ అక్కడ నువ్వు ఒరిజినల్గా నువ్వైతే ఎడిటర్గా దానికి న్యాయం చేసిన తర్వాత మిగతాది చూసుకోవాలి. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నా యాజ్ అ ఫోటోగ్రాఫర్గా, నేను సఫర్ అవుతున్నా. నువ్వు వీడియో ఇంతవరకు నాకు ఇవ్వలేదు, నేను కస్టమర్ ఎన్నిసార్లు చెప్పుకోలే లేట్ అయిపోతుంది చెప్పేసి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఎవరి పని వాళ్ళు చేయడం లేదు, అందరూ అన్ని పనులు చేస్తున్నారు. అంటే అది ఇంకా వాళ్ళ ఓన్ అభిప్రాయం అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి అన్ని నేర్చుకుంటే బాగుంటుంది ఏమనుకుంటాను. కానీ ఏమంటే ఈ ఫోటోగ్రఫీలో ఎడిటర్స్ అనే వాళ్ళు తక్కువ అయిపోయినారు అనమాట చెప్పగలను మేడం. ఎడిటర్స్ అనే వాళ్ళు తక్కువ అయిపోయినారు చాలా మంది, ఆ విషయం అయితే చెప్పగలం. ఓకే. అలాగే సార్, ఒకప్పుడు మనం ఫోటోగ్రఫీలో ఎక్కువగా బాయ్స్ని చూసేవాళ్ళం. అంటే యంగ్ జనరేషన్లో కూడా అబ్బాయిలు చాలా మంది వస్తారు. బట్ అమ్మాయిలు కూడా ఫోటోగ్రఫీని కెరీర్గా చేసుకొని మంచి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చూస్తున్నాం కదా. ఒకవేళ అమ్మాయిలు కనుక ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా మేడం, అంటే తప్పకుండా చాలా బాగుంటుంది కెరీర్ అయితే. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది నిజంగా అంటే చాలా అద్భుతమైంది. ఎవరికో కానీ ఇటువంటి అవకాశం ఉంటుంది. ఫోటోగ్రాఫర్ అంటే నిజంగా అంటే ఎప్పుడు కూడా మంచి శుభకార్యాలు జరిగే ప్లేస్లో మంచి విషయాలు ఏదైనా జరిగే ప్లేస్లోనే ఉంటాడు. ఎందుకంటే నిత్యము ఏదో ఒక శుభకార్యంలోనే పాల్గొంటాడు ఫోటోగ్రాఫర్స్. అంత మంచి అవకాశము ఎవరికి రాదు. ఎందుకంటే అన్ని చోట్ల వెళ్ళినా కూడా మా మీద అక్షింతలు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు పెళ్ళికొడుకు మాకు అక్షింతలు పడతా అంటే అక్షింతలు అంటే తిట్లు కూడా పడతా ఉంటాయి మాకు. అదే విధంగా అలాంటి మంచి పొజిషన్ అయితే ఉంటుంది ఫోటోగ్రాఫర్కి. మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు, అన్నీ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉండే జనరేషన్ కూడా పెళ్లి కూతుర్లు వీళ్ళంతా కూడా లేడీ ఫోటోగ్రాఫర్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళతో ఈజీగా మూవ్ అవ్వచ్చు, మాతో చెప్పుకునే విషయాలు కూడా వాళ్ళతో హ్యాపీగా మూమెంట్ వాళ్ళతో షేర్ చేసుకొని ఇలా కావాలని మేడం, ఇలా కావాలి మేడం చెప్పి తీర్చుకుంటాను. కాబట్టి చాలా సక్సెస్ అవుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహిళలు చాలా సక్సెస్ అవుతున్నారు ఫోటోగ్రఫీలో. ఖచ్చితంగా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది మేడం. ఓకే. అలాగే సార్, మనం రీసెంట్గా చూస్తున్నాం ఏఐ టెక్నాలజీ అని ఇప్పుడు వచ్చింది కదా. అంటే మామూలుగానే ఇప్పుడు కెమెరాస్ ఒకటి అడ్వాన్స్డ్ వస్తుంటేనే మనకి చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది. బట్ ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఫ్యూచర్ ఫోటోగ్రాఫర్స్కి ఏ విధంగా ఉంటుంది? అంటే అది చాలా ఈజీ అయిపోతుంది కదా. అంటే ఫోటోగ్రాఫర్స్తో పని ఏం లేదు అన్నది కూడా రాబోతుంది, ఎందుకంటే టెక్నాలజీ అంత ముందుగా ఉంది. సో దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందంటారా? ప్రజెంట్ ఈ ఏఐ టెక్నాలజీ అనేది కూడా చాలా మంచి విషయం మేడం రావడం అయితే. అంటే ప్రతి ఒక్క దాంట్లోకి వచ్చింది, ఓన్లీ ఫోటోగ్రఫీ అనేది కాదు. కానీ ఏఐ వాడాలంటే కదా మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫోటోగ్రాఫర్ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఉండాలి. అది ఎలా యూజ్ చేయాలో, దానికి ఎలా కమాండ్స్ చేయాలో కూడా తెలిసిన ఉండాలా. దీనివల్ల ఏమైతుందంటే వర్క్ ఫ్లో మనకి ఈజీ అయిపోతుంది. కానీ ఖచ్చితంగా ఏఐ ఉంటే మన ఫోటోగ్రఫీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అయితే లేదు. ఎందుకంటే ఫోటో అంటే ఎస్పెషల్లీ నా అభిప్రాయం ఏంటంటే ఫోటోగ్రఫీ అంటే ఒక ఎమోషన్ మేడం. అది ఇంకొక ఏదో రోబోటిక్గా కావచ్చు, లేదంటే సిస్టమేటిక్ కావచ్చు, అట్లా ఏది దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. ప్యూర్లీ ఎమోషన్, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా మనము ఎంత న్యాచురల్గా ఉంటేనే అంత లైక్ చేస్తాం ఫోటోని కూడా. ఏదన్నా ఫోటోలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఫుడ్ కూడా అన్ని కూడా ఆర్గానిక్ అంటాను. ఎన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చినా కూడా ఆర్గానికే ఇప్పుడు ఇష్టపడుతున్నాం. అలాగే ఫోటోగ్రఫీలో కూడా ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఏఐ వచ్చినా కూడా ఆ న్యాచురాలిటీని మిస్ అయినామంటే ఆ ఫీల్ ఉండదు, ఆ లైఫ్ ఉండదు ఫోటోలో. సోల్ అనేది మిస్ అయిపోతాం. అది నా అభిప్రాయం. వల్ల మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మాన్యువల్గా మీది న్యాచురల్గా ఉంటుంది. బట్ అది ఏంటంటే దాని పరంగా పని అనేది ఈజీ అవుతుంది. ఓకే. అలాగే సార్, ఏ జాబ్ చూసుకున్నా కూడా మనకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. బట్ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి సీజన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు వర్క్ ఉంటుంది, అన్ సీజన్లో వర్క్ ఉండదు. బట్ ఇదే కెరీర్గా చూస్ చేసుకున్న వాళ్ళకి అన్ సీజన్లో వాళ్ళు గెట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? మామూలుగా అంటే వెడ్డింగ్స్ అంటే సీజనల్ బిజినెస్ అనేది కొంచెం మామూలు అపోహ మేడం. ఎందుకంటే వెడ్డింగ్స్ కూడా అన్ని సీజన్స్ లో జరుగుతాయి. కొన్ని హిందూ వెడ్డింగ్స్ ఉంటాయి, కొన్ని ముస్లిం వెడ్డింగ్స్ ఉంటాయి, లేదంటే రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, బర్త్డే కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఏమైనా ఉంటాయి. కానీ చాలా మంది మనకి ఎక్కువ అమౌంట్ మనకి వచ్చే బిజినెస్ అయితే కన్నా వెడ్డింగ్స్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఆ విధంగా మనం ఫిక్స్ అయిపోయినాము. కానీ దీన్ని కూడా మనం నీట్ గా ఒక ప్లాన్ చేసుకుంటే కూడా దీన్ని ఓవర్కమ్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే ఇంత ఒక క్యాలెండర్ అనేది డిజైన్ చేసుకొని ఏ టైంలో ఏ వెడ్డింగ్స్ ఉన్నాయని ముందే ప్లాన్ చేసుకొని మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి ఎంత మనము ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే ఫ్యూచర్ కోసం ఎంత మనం సేవ్ చేసుకోవాలనేది చేసుకుంటే కన్నా చాలా ఈజీగా ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు. మనం మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నామో ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. అంటే చాలామంది మీరు అన్నట్టుగా మనీ మేనేజ్మెంట్ లేక అంటే
ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయని టైమ్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే కెరియర్ కూడా చూసుకోవాలి. అంటే వీళ్ళు ఫోటోగ్రఫీ కెరియర్గా చేసుకున్న వాళ్ళకి అంటే ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ అంటే పిల్లల స్టడీస్ కానీ వాళ్ళు పెద్దగా అవుతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఒక ప్లానింగ్తో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి సార్? ఇలా చాలామంది ఈఎంఐలు కూడా తీసుకుంటూ ఉంటారు కెమెరాస్, బట్ ఒక్కొక్కసారి సీజర్ ఉండదు, ఒక్కొక్కసారి ఏమో వచ్చి టైంకి డబ్బులు ఇవ్వరు, ఫొటోస్ ఇచ్చినాక ఇస్తాంలే అని చెప్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? మేడం మెయిన్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి చాలా బిజీగా ఉంటారు మేడం. అంటే డబ్బులు వచ్చినా రాకపోయినా బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బంధువులు జరిగే పిల్లలు ఏ పిల్లలు కూడా అటెండ్ కాలేడు. ఎందుకంటే అదే టైంలో వెడ్డింగ్స్ చాలా ఉంటాయి, వచ్చే డబ్బులు అక్కడ కాబట్టి ఇంట్లో జరిగే పెళ్ళికి కూడా చాలా మంది వెళ్ళలేరు. మేము కూడా ఆ శుభకార్యాలు ఏదైనా పెట్టుకోవాలన్నప్పుడు కూడా ఈ కొంచెం చూసుకొని పెట్టుకుంటాం అన్నమాట సీజన్ కాదా. ఎందుకంటే ఆ సీజన్లోనే మేము మా హెల్త్ని కావచ్చు, ఫ్యామిలీని కావచ్చు అన్నీ వదిలేసి మనము ఎంతో స్ట్రగుల్ అయ్యి కూడా ఆ టైంలోనే మనం కొంచెం మనీని సేవ్ చేసుకొని చెప్పేసి తిరుగుతూ ఉంటాం. దానికి అవన్నీ చేసే ముందర మనం ఏం చేసుకుంటే కొంచెం ప్లాన్ చేసుకుంటే, అంటే ఎటువంటి ప్లాన్ అంటే కదా టైం మేనేజ్మెంట్ కావచ్చు, అంటే ఏ టైంలో ఏ వెడ్డింగ్ జరుగుతుంది, మనం మంత్లీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మనీ ఇలా దాన్ని సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు అన్నారు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసేది ఉండదని చెప్పేసి. అంటే మీ ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తారు సార్? ఇంట్లో ఎప్పుడు నువ్వు బయటే ఉంటావు, మన ఇంట్లో వాటికి కూడా ఉండవు అని ఫోర్స్ ఉంటుందా? ఎలా ఉంటుంది మీకు? అదే అందరూ అనేది బంధువులు అంతా వీడియో పెద్ద బిజీ అయిపోయినాడు, ఫోటోగ్రాఫర్ అయిపోయింది అనుకుంటారు. కానీ అంటే మామూలు అందరికీ వాళ్ళ కెరియర్స్లో వాళ్ళు మామూలు పొద్దున్న పోయి సాయంత్రం వచ్చి వాళ్ళ పనులు వాళ్ళకి ఈజీగా అనిపించచ్చు. కానీ మనకి జరిగేది ఇదే కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి వెళ్ళాలి. చాలా మంది అనమాట ఎన్ని ప్రోగ్రామ్స్ పిలిచినా రాడు, ఏ అంత బిజీగా ఉన్నాడా అని అనడము కానీ రకరకాల మాటలు అంటారు మేడం మామూలుగానే. ఇంకా అవన్నీ మామూలుగా బంధువుల నుంచి వచ్చినవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం, తప్పదు మేడం. కానీ అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే వీడు చాలా సంపాదించేస్తున్నాడు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటాడు అనుకుంటారు. కానీ కస్టమర్స్ ఇక్కడ ఇస్తున్నారు లేదు తెలుసు మేడం. చెప్పడం మనకి ల్యాక్స్లో చెప్తాం ప్రోగ్రామ్స్ అన్ని కూడా, అక్కడ మా చేతి వచ్చలకి ఏది మిగిలింది మేడం. ఎందుకంటే వాళ్ళు అట్ ఏ టైం ఎవరు ఇయ్యారు మేడం. ఎంత మనం కరెక్ట్గా పోయినా కూడా అప్పుడు ఒక 5,000 అప్పుడు 10,000 ఇస్తే వాటి ఖర్చులుగా అయిపోయి తప్పించి ఎక్కడ మిగిలించుకొని ఫోటోగ్రాఫర్ ఏదో చాలా బాగుపెట్టిపోయినాడు అన్నట్టుగా ఏం ఉండదు మేడం. చెప్పుకోవడం అటుకే 5 లక్షల ప్రోగ్రామ్ తీసినా 3 లక్షల ప్రోగ్రామ్ తీసినా చెప్తారు తప్పించి అక్కడ లాస్ట్ మిగిలే వాళ్ళకి అంత వేలలో 100లో వచ్చేసి ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు కెరియర్ మీరు అన్నారు కదా, కెరియర్ స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి. అంటే ఎవరైతే అప్కమింగ్ కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గురువు దగ్గర నేర్చుకుంటేనే వాళ్ళకి బాగుంటుందంటారా, లేకపోతే ఓన్గా చేసినా కూడా సరిపోతుందంటారా? ఇది పర్సనల్గా అయితే డిపెండ్ అని అతని మెంటాలిటీ మీద డిపెండ్ అయిన మేడం. కొంతమంది అయితే ఎవరైనా ఒక చెప్తేనే నేర్చుకుంటారు కొన్ని విషయాలు, కొంతమంది చెప్పకముందే చూసిన వెంటనే నేర్చుకుంటారు. నేనైతే ఫస్ట్లో అంతా అదే మేడం, కొన్ని వీడియోస్ చూడడము, లేదంటే ఎవరన్నా చూసి ఫాలో అవడము, వాళ్ళు ఎలా చేశారని చెప్పి ఇంటికి పోయి ప్రాక్టీస్ చేసుకోవడము, ఇలా నేర్చుకున్నాను. కొంతమంది ఖచ్చితంగా గురువు ఉంటేనే బెటర్ మేడం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి చెప్తా ఉంటారు. మామూలుగా మనం జస్ట్ ఉన్న ఫోటోగ్రఫీ నేర్చుకోవడం కాదు, దాంట్లో ఎలా సర్వే కావాలనే విషయాలు తెలుసుకోవాలంటే కన్నా ఖచ్చితంగా గురువు అనేది అవసరం. యాక్చువల్గా నేను అదే ప్రాబ్లమ్స్ ఎందుకు సఫర్ అవుతున్నాం చాలా మంది అంటే 2-3 రోజులు చూస్తాము, కెమెరా తెచ్చేసుకుంటాము, ప్రోగ్రామ్స్ చేస్తాం, కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేయాలో కూడా తెలుసుకోవడం లేదనమాట. ఓకే, అలాగే సార్ ఇందాక యూనియన్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూనియన్ తరపు నుంచి అంటే ఏదైనా ఫోటోగ్రాఫర్కి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక అంటే యూనిటీగా ఉంటూ ఉంటారు కదా, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరందరూ కూడా ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు? అది అనేది ఉందండి మీ దగ్గర? అంటే పాలసీస్ కూడా ఉంటాయి కదా, ఆ పాలసీలు ఏమైనా ఉన్నాయా యూనియన్లో? అదే మేడం, ప్రెసెంట్ అయితే యూనియన్స్ కొంచెం యాక్టివ్గా తక్కువ ఉన్నాయి. దానివల్ల అసలు ఏం జరుగుతుంది, అసలు యూనియన్లో ఏం జరుగుతుందో కూడా చాలా మంది తెలియదు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అంటే కొంత లక్షల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు యూనియన్లో సభ్యులుగా లేరనమాట. దీనివల్ల ఏమైపోతుందంటే యూనియన్ అనేది ఆర్థికంగా బలంగా లేనప్పుడు ఏదైనా ఒక ఫోటోగ్రాఫర్కి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అండగా నిలబడాలన్నప్పుడు వీళ్ళ దగ్గర ఏం సోర్స్ లేదు. అప్పుడు వీళ్ళు ఎలా సాయం చేయగలుగుతారు? ఇప్పుడు ఏదైనా ఒక ఫోటోగ్రాఫర్కి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఎరిగిపోయింది అన్నప్పుడు ఒక యూనియన్ ఉంటుంది, కానీ వాళ్ళకి యూనియన్ సభ్యులు అయ్యి మేము సంవత్సరానికి కనీసం 100 రూపాయలు కడతా ఉంటే ఏదైనా అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఒక ఫండ్ అనేది ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయగలుగుతారు. అసలు ఈ యూనియన్లో ఇప్పుడు జాయిన్ అవ్వడం లేదు చాలా మంది. దీనివల్ల వాళ్ళు హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళ సొంతం జేబులో నుంచి ప్రతిసారి పెట్టలేం కదా, ఎందుకంటే ఎక్కడో చోట ఒక సీజన్లో కనీసం 2-3 ఫోటోగ్రాఫర్స్ చనిపోతున్నారు ఈ బైక్ యాక్సిడెంట్స్ అంట, ఏదో హార్ట్ అటాక్ అంట, ఏదో టెన్షన్స్ వల్ల ఏవో జరుగుతాయి. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా చిన్న వయసులోనే మరణిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు అందరూ హెల్ప్ చేయాలని ఉంటుంది తోటి ఫోటోగ్రాఫర్, కానీ ఇండివిజువల్గా నేను ఎంత హెల్ప్ చేస్తాం, 100, 200, 1000 అంతకుమించి చేయలేము. అదే యూనియన్లో ఫండ్ అనేది ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతారు. దాన్ని కూడా మనం కూడా మన తరఫు నుంచి యూనియన్కి సమ్ అమౌంట్ అనేది ఇస్తేనే కదా. ఓకే,
అలాగే సార్ గవర్నమెంట్ నుంచి కూడా ఒకవేళ ఫోటోగ్రాఫర్స్ సంఘానికి ఒకటి ఉండాలంటే కనుక గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీరు ఏం కోరుకుంటున్నారు? మామూలుగా యాక్చువల్గా అంటే ఫోటోగ్రాఫర్ ఇంతకుముందు ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉన్నాడు మేడం. ఇప్పటికీ అదే విధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. అంటే ఈ ఫోటోగ్రాఫర్ని యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి దాంట్లో కూడా గుర్తించడం లేదు. అంటే ఒక కార్మికుడుగా గుర్తించడం లేదు. కనీసం ఇప్పుడు కొంతమంది అంటే రిక్షా వాళ్ళని చెప్పేసి వాళ్ళని ఒక సంఘం ఉంటుంది, వాళ్ళని గవర్నమెంట్ గుర్తిస్తూ ఉంది, ఆటో డ్రైవర్ని గుర్తిస్తూ ఉంది, టైలర్స్ని గుర్తిస్తూ ఉంది, వాళ్ళకి సబ్సిడీస్లో కొన్ని లోన్స్ ఇస్తూ ఉంది, ఇవన్నీ చేస్తూ ఉంది. కానీ ఒక ఫోటోగ్రాఫరు అటు ఇటు కాకుండా అయిపోయినాడు. మొత్తం అటు పూర్తిగా బానిసలా కాకుండా, కార్మికుడుగా కాకోకుండా, నేను ఒక ఎంటర్ప్రైనర్ కాకుండా ఇటు కాకుండా అయిపోయినాయి. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లేకుండా అసలు గవర్నమెంట్ అనేది ఎక్కడా గుర్తించడం లేదు ఫోటోగ్రాఫర్. కానీ ప్రతి ఒక్క చోట ప్రెసెన్స్ అయితే ఫోటోగ్రాఫర్ ఉంది. ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఇప్పుడు మేము చూస్తున్నాం, లేదా మనం ఒక విషయం తెలుసుకుంటాం అన్నా కూడా ప్రతి చోట ఫోటోగ్రఫీ. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఫోటోతో సంబంధం లేని విషయం ఏది జరగదు. ఖచ్చితంగా ఫోటో చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఆ ఫోటోలు తీసే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అనేది లేదు మేడం ఇప్పుడు దాకా. ఉంటే బెటర్ ఫ్యూచర్ లో ఏదైనా అంటే బెటర్ అంటే కొంచెం చాలా మంది పూర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మేడం. ఈ ఫోటోగ్రఫీలు ఏంటంటే కన్నా మెయిన్ 100%లో 95% పూర్ పీపులే ఉంటారు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ పీపులే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవసరం. చేస్తే బెటర్ మేడం. ప్లాన్ చేసి పెద్దలంతా ప్లాన్ చేసి హెల్ప్ చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే సార్ ఇంతసేపు మనం ఫోటోగ్రఫీలో ఉన్న కష్టాల గురించి చెప్పుకున్నాం. బట్ కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా. మీ లైఫ్లో ఏమైనా అలాంటి కాంప్లిమెంట్స్ మీరు ఏం తీసుకున్నారు? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయితే కాంప్లిమెంట్స్ ఏమి ఉండవు మేడం. ఎందుకంటే ఎంత మంచిగా తీసినా కూడా ఏదో ఒకటి చెప్తా అంటారు. ఎవరో 100లో ఒకరో ఇద్దరు చాలా బాగుంది అన్న, చాలా బాగా తీశారన్న అని చెప్తా అంటారు. దానివల్ల మనకి ప్రశాంతత అనిపిస్తున్నాడు. ఎంత మనం డబ్బు చేసినాం అనేది కాకుండా ఒక మంచిగా ఫోటో వచ్చింది, వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చినారంటే నిజంగా అది చాలా మాకు అదే పెద్ద గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. కానీ చాలా తక్కువ ప్రశంసలే పొందుతాం అనమాట వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఎస్పెషల్లీ. ఎందుకంటే అది కమర్షియల్ కాబట్టి ఎవరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. బాగా తీసినాం అంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అని చెప్పి అన్నారు. ఎవరు బాగాలేదని అంటారు, ఎంత బాగా తీసినా బాగాలేదని అంటారు. కానీ దానికన్నా బెటర్గా మేము మా ఖాళీ టైంలో మంచి ఫోటోలు తీయడానికి చెప్పేసి బయటికి వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి చూపించినప్పుడు కానీ, వాళ్ళు ఎవరికైనా బయట పీపుల్స్కి నేనైతే కానీ ఎస్పెషల్లీ మా ఊరి దగ్గర ఒక పొలంలో ఫోటో షూట్ చేసి వాళ్ళకి అంత చిన్న ఫ్రేమ్ తీసుకొని పోయి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్గా చేస్తే వాళ్ళు చాలా ఆనందపడినారు అసలు. ఎందుకంటే వాళ్ళకి మామూలు ఫోటోలు తీయించుకోరు మామూలు జనరల్గా. అట్లాంటిది వాళ్ళకి వాళ్ళు మంచి స్మైల్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేసి తీసినప్పుడు చాలా ఆనందపడ్డారు. అట్లాంటివే మాకు అంత డబ్బులు ఇచ్చినా కూడా రాదు, అంత ఆనందం వస్తుంది. ఎప్పుడో కొంతమంది మంచి కస్టమర్స్ కొంతమంది బాగా తీశారని అని చెప్పి మంచిగా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మేడం. చాలా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది డబ్బుల దగ్గర విషయమే మేడం. మిగతా చోట్లంతా కూడా మమ్మల్ని పాపం కస్టమర్స్ కూడా ఏమనకూడదు, మంచి కస్టమర్స్ ఉన్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఆ ఫోటోగ్రఫీలో ఉన్నాం. అట్లాంటి వాళ్ళే కొంతమంది కస్టమర్స్ వెనక్కి పడిపోతే, కొంతమంది కస్టమర్స్తో మనం ఇంకా వాళ్ళు ఇచ్చిన బూస్టప్తో ముందుకు వెళ్తా ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి క్లాసెస్ మీరు ఇస్తుంటారు, కొన్ని వీడియోస్లో చూసాను, వాళ్ళకి సజెషన్స్ కింద ఇస్తూ ఉంటారు కదా, అంటే అవన్నీ మీరు క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు? మేమైతే అదే మేడం, రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఓన్లీ రూరల్ వాళ్ళకి మాత్రమే తీసుకొని ఒక 30 మెంబర్స్ దాకా బ్యాచ్ అయిన తర్వాత వాళ్ళకి ఫోటోగ్రఫీ అక్కడ ఇన్స్టిట్యూట్లోనే 30 days ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు అక్కడే మొత్తం అంతా విత్ సర్టిఫికేట్స్తో పంపిస్తాం మేడం వాళ్ళకి. ఓకే. అంటే మీ దగ్గర ఉన్న అక్కడ వాళ్ళకి లేకపోతే ఆన్లైన్లో ఎవరైనా నేర్చుకోవాలి, ఆన్లైన్ కావాలన్నా కూడా చేస్తాం మేడం, అది సపరేట్ ఉంటుంది. ఇదైతే ఇన్స్టిట్యూట్ తరఫున అయితే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విత్ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా జనరల్గా ఫోటోగ్రాఫర్ వస్తేనే వాళ్ళకేం సర్టిఫికేట్ ఉండదు మేడం. లేదంటే ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లోనో డబ్బులు వేలకు పోసి వాళ్ళంతా నేర్చుకొని వచ్చింటారు. మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వాళ్ళు ఫోటోగ్రఫీ నేర్చుకుంటా ఉంటారు అన్నమాట. ఒకవేళ అప్కమింగ్ ఎవరైనా ఫోటోగ్రఫీ అంటే నేర్చుకోవాలి, వాళ్ళకి ఇవన్నీ టిప్స్ కూడా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ తప్పకుండా. నేనైతే ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ కూడా ఫోటోగ్రాఫర్స్ బాగు కోసమే మేము అన్నీ చేసాం. ఫోటోగ్రాఫర్గా బాగుండాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇప్పుడు అందరూ ఫోటోగ్రఫీ బాగా నేర్చుకుంటున్నారు. మంచి కెమెరాస్ ఉన్నాయి, ఫోటోగ్రఫీ ఈజీగా తొందరగా నేర్చుకుంటున్నారు. దాంట్లో ఇటుపడి కొంచెం ఫోటోగ్రఫీ అనేది చేస్తున్నారు. కానీ ఫోటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలా, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి అనేది మనం ప్రాక్టికల్గా మనము కొన్ని సెషన్స్ పెట్టేసి, కొన్ని ఫ్రీ వెబినార్స్ పెట్టేసి, ఫ్రీ సెమినార్స్ ట్రై చేసి ఇవన్నీ మేము అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం.
సూపర్ సార్. అంటే చాలా యూస్ఫుల్ థాట్ ఇదంతా కూడా. అంటే ఫ్రీగా చెప్తున్నారు. దట్టు చాలా మంది ఏదో కెమెరా కొంటారు కానీ వాళ్ళకి నిజంగా మీరు అన్నట్టుగా ఆపరేట్ అవ్వరు అని లేదు. బట్ మీ ఇలాంటి సీనియర్స్ వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఇంకా వాళ్ళు త్వరగా షైన్ అవుతారు. ఎలా తీయాలని కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే సార్ అప్కమింగ్ అంటే వచ్చే వాళ్ళకి ఈ ఫోటోగ్రఫీనే కెరీర్గా చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నాకు తెలిసి మేడం ఫోటోగ్రఫీ కెరీర్ ఇంకా కొంచెం క్లిష్టంగా తయారవుతుంది. ఇంకా రాను ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. నాకు తెలిసి అది ఇంకా ఒక 5 yearsలో అంతా కూడా డిస్టర్బ్ కావచ్చు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సప్లై ఉంది, ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు, డిమాండ్ చాలా తక్కువ అయిపోయింది, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, క్వాలిటీ అవుట్పుట్ ఎక్కడ రావడం లేదు, ఏదో హడావిడి డబ్బులు తక్కువ ఎక్కడ. ఈ కోయిన్సిడెన్స్ అంతా కూడా ఫోటోగ్రఫీని ఏం చేస్తుందంటే క్షీణించేస్తుంది. దాని తర్వాత మరి 5 years తర్వాత ఏమైనా బాగుంటుందేమో చెప్పలేదు కానీ ప్రెసెంట్ అయితే పడిపోతూనే ఉంది ఫోటోగ్రఫీ. కాబట్టి కెరీర్ కూడా వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ముందుకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే ఎలా సార్, అంటే గ్రాఫ్ అంతా పడిపోతూ ఉంటే నెక్స్ట్ ఇది మళ్ళీ చేయాలంటే మీరు ఎటువంటి ఫైట్ చేస్తున్నారంటే మీ డిమాండ్స్ అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రెసెంట్ అంటే ఇది ఇంత పెద్ద ఇండస్ట్రీలో మనం ప్రెసెంట్ దానికి ఏం చేయలేము మేడం. అంటే ఒక తాటి మీద ఎవరు లేరు కాబట్టి ఏం చేయలేము. అందరూ కలిసి ఫోటోగ్రఫీని బతికించుకోవాలనే ఉద్దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఇంకో ఫోటోగ్రాఫరే శత్రుగా తయారైపోయినారు ఇప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్ లాగా లేరు అనమాట, శత్రువులాగా ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫర్కి ఒక ఫోటోగ్రాఫరే శత్రువుగా తయారైపోయాడు. ఎందుకంటే అతను తక్కువ తీస్తున్నాడు, ఇంకా తక్కువ తీస్తా అంటే ఇతను లాస్ చేసినట్టే కదా యాక్చువల్గా. లేదురా నువ్వు బాగుండాలి నేను బాగున్నాను ఒక రేట్ పెట్టుకుందాం ఇద్దరు కలిసేసి మనం ఇద్దరు సక్సెస్ అవుతాం అనేది లేదు. ఇంకా ఇతను ఏదైనా సలహా అడిగినా చెప్పరు ఎవరు. వాళ్ళ ప్రాబ్లం వచ్చింది నాకు ఏమన్నా కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద తెలిసిండదు, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది నాలెడ్జ్ ఉన్నా చెప్పరు, లేదంటే కొంతమంది నాలెడ్జ్ ఉన్నా దాన్ని డబ్బుతో మేము ఫ్రీ ట్రైనింగ్ డబ్బులు పెట్టి ట్రైనింగ్ చేస్తేనే ఇస్తామంటారు. ఇలా ఉన్నాయి. కాబట్టి ఫోటోగ్రాఫర్ డెవలప్ కావాలంటే చాలా కష్టాలు ఉన్నాయి మేడం. ఫోటోగ్రాఫర్గా ఉండడం పెద్ద విషయం కాదు కానీ డెవలప్ కావాలా సక్సెస్ కావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. యాజ్ అ ఫోటోగ్రాఫరే కాలు అడ్డం పెట్టేస్తున్నాడు, పైకి ఎదక్కోకుండా ఒక బావిలోనే మిగిలిపోయినారు ఫోటోగ్రాఫర్స్ అంతా. ఎవరు కూడా పైకి రావడం లేదు, పైకి వచ్చేటప్పటికే కింద పెట్టి లాగేస్తున్నారు. ఈ విధంగా ఉంది ఫోటోగ్రఫీ. ప్రెసెంట్ అయితే చాలా క్లిష్టంగానే ఉంది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అయితే, ఏం మంచిగా ఏం లేదు. కానీ కెరియర్ పరంగా చాలా మంది వచ్చేస్తున్నారు, ఎక్కడి నుంచో జాబ్ లేని వాళ్ళు, జాబ్ ఉన్న వాళ్ళు, పార్ట్ టైం జాబ్ అంటే ఆ జాబ్ అంటే అందరూ వచ్చేస్తున్నారు. మీరు అన్నట్టుగా లేడీస్ కూడా వచ్చేస్తున్నారు కాంపిటీషన్కి. అందరూ వచ్చేసి ఫోటోగ్రఫీ ఇంకా క్లిష్టంగా తయారు చేస్తున్నారు తప్పించి ఇక్కడ మంచి గ్రోత్ అనేది ఇంకా ప్రెసెంట్ తక్కువ ఉంది. మేబీ ఇంకా ముందుకి ఎలా ఉంటుందో చూడాలి మేడం. థ్యాంక్ యూ సార్.